కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అంతేకాకుండా ఆయన్ని అవమానించారని చెప్పి కూడాను తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే స్టెప్ బై స్టెప్ వారిని రావటం, వారు లోపల కూర్చోవటం, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకుండా అప్పటి మంత్రి పేర్ని నానిని మాట్లాడమని పంపించడం పట్ల చిరంజీవి తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. చాలా తీవ్ర స్థాయిలో కూడా వారికి అవమానం జరిగిందని చెప్పి ఆయన మాట్లాడిన మాటలకు నందమూరి బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ను సైకోలాగా కూడాను వ్యాఖ్యానించారు. ఈ మాటల మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలలో కూడాను మరొక రకంగా తనకు కూడాను కూటమి ప్రభుత్వం అవమానపరుస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మధ్యకాలంలో ఎవరైతే సినిమా ఫోటోగ్రఫీకి చెందిన ఒక ఇన్విటేషన్లో తన పేరు 9వ పేరుగా ప్రచురించారని ఆ విషయమై ఇక్కడున్న మంత్రి అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడాను ఒక్కసారిగా జనసేనకి చెందిన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ షాక్కు గురయ్యేలాగా కూడాను ఆయన మాట్లాడారు. ఎవడ వేసింది ఇన్విటేషన్ అని చెప్పి కూడాను తను ఫోన్ చేయడం జరిగిందన్నారు. అంటే బాలకృష్ణ ఏది మాట్లాడినా సరే ఒక సంచలనం. అయితే ఆయన సినిమా పక్కిలోనే సినిమా నటుల్లాగానే ఇంకా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. చక్కగా 2 జేబుల్లో చేతులు పెట్టుకున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా సైకో అనే పదం వాడేశారు. అలాగే తనకి కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానపరుస్తుందని చెప్పి కూడాను ఒక రకంగా ఆవేదన వ్యక్తం పరిచారు.